గతంలో చేసిందే. కాకపోతే ఈ మధ్య కూడా 1, 2, 2, 3 దగ్గర కోళ్ళు చనిపోయాయని నాకు చెప్పున్నారు. అదే అనుమానంతో ఈ వీడియో అయితే పెడుతున్నాను. మనం వ్యాక్సిన్స్ వేసి కూడా చాలా రోజులు అయింది కదా, మళ్ళీ రిపీట్ చేసుకుంటే మనకు మంచిదని, ముందస్తు జాగ్రత్తతో చేసుకోవడం మంచిదనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే నేను గతంలో తీసింది. ప్రజెంట్ కూడా ఒక 2-3 చోట్ల ఈ విధంగా కోళ్ళు రెక్కలు కొట్టుకొని కింద పడి సడన్గా చచ్చిపోయాయి. నైటే అని చెప్పారు. అందుకని మనం గతంలో కూడా HPLP అనేది ఒక ఉద్యమంలాగా అందరం చేయడం జరిగింది. దానివల్ల చాలా కోళ్ళ వరకు సేవ్ అయ్యాయి, చేయని దొడ్లు చాలా పోయాయి. అందుకని ఇది మళ్ళీ రీపోస్ట్ అయితే చేస్తున్నాను నేను. కాకపోతే మీరు ముందుగా చాలా రోజులు అయిపోయింది కాబట్టి చేసుకుంటారని ఉద్దేశంతో చేస్తున్నానండి. ఇది పాత వీడియో కాకపోతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మీరు ప్రజెంట్ అయితే HPLP వ్యాక్సిన్ చేసుకోవడం బెటర్ అని చెప్పి, మనం ఇది ఫ్లూవా కాదా అని 100% మనకైతే కన్ఫర్మ్ కాదు, జస్ట్ అనుమానం మాత్రమే. సేఫ్టీ కోసం మనం చేసుకుంటే మంచిది. ఆల్రెడీ చేసి కూడా చాలా కాలం అయింది కాబట్టి మళ్ళీ కూడా ఒకసారి చేసుకోవడం మంచిదనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరికీ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ మధ్య అక్కడక్కడ కొన్ని కోళ్ళు సడన్గా చచ్చిపోతున్నాయని చాలా మంది అడుగుతున్నారు. మళ్ళీ HPLP స్టార్ట్ అయినట్టుంది, అంటే బర్డ్ ఫ్లూ అక్కడక్కడ వస్తున్నట్టుంది. ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయి. సడన్గా రెక్కలు కొట్టుకొని ఎగిరిపడి చచ్చిపోతున్నాయి నైట్ అని. మా ఏరియాలో ఒక 2-3 చోట్ల అదే జరిగింది. బయట నుంచి కూడా ఒక 2 చెప్పారు ఇదే విధంగా జరుగుతుందని. మనం గతంలో ఒక 4 నెలల ముందు ఈ HPLP వ్యాక్సిన్ అనేది అన్నిటికీ వేసుకున్నాము. ఆ వేసుకున్న దొడ్లన్నీ చాలా వరకు కంట్రోల్ అయినాయి. దాంతోపాటు IBH కూడా వేసాను నేను ఒక 15 days గ్యాప్తో. ఆ 3 వ్యాక్సిన్లు వేయడం వల్ల నా తరపున ఉన్న కొన్ని దొడ్లలో మేము చేసాము. ఆ చుట్టుపక్కల చాలా కోళ్ళు పోయినాయి, అయినా కానీ వీటిలో ఎఫెక్ట్ కాలేదు. ఒక దొడ్లో మాత్రం 2 పెట్టలు చనిపోయాయి, మిగతా అన్ని సేవ్ అయిపోయినాయి. అందువల్ల మళ్ళీ 4 నెలలు దాటేసింది కాబట్టి మళ్ళీ ఈరోజు HPLP వ్యాక్సిన్ అయితే వేస్తున్నాము. అది 4 months వరకు పనిచేస్తుందంట. అది అయిపోయింది కాబట్టి మళ్ళీ మనం ఇప్పుడు HPLP వేసుకుంటున్నాము. దీని తర్వాత IBH కూడా ఒక 15 days గ్యాప్తో వేసుకుంటే మంచిదేను. మనకి 3 వేరియంట్లు కనిపిస్తున్నాయని చెప్పి గురుగారు అనేటువంటి పారసాద్ రెడ్డి గారు చెప్పారు. ఆయన చెప్పినందువల్ల మనం పర్ఫెక్ట్గా వ్యాక్సినేషన్ చేసుకొని ఈ సంవత్సరం అయితే కోళ్ళు మిగిలించుకున్నాను. ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా ఈ కోళ్ళనే లాస్ అయిపోతున్నాం. సంవత్సరం అంతా వచ్చిన ఆదాయం అంతా ఎత్తి కోళ్ళు దొడ్డు డెవలప్ చేసుకోవడానికి వాడుకుంటున్నాం. కరెక్ట్గా సంవత్సరానికి చేతికి వచ్చే టైంకి ఏదో ఒక వైరస్ వచ్చి కోళ్ళు చనిపోతున్నాయి. మనం ఈ వ్యాక్సినేషన్ అనేది కంటిన్యూగా ఏమారకుండా చేసుకుంటే దొడ్లు నిలబడతాయండి. ఇప్పుడుండే సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 2-3 నెలలకు ఒక కొత్త రోగం వస్తుంది కోళ్ళకి, ఏందనేది కూడా తెలియట్లేదు. కంపల్సరీగా మనమైతే వ్యాక్సినేషన్ అయితే షెడ్యూల్ ప్రకారం చేసుకోవాలి. తెలియని వాళ్ళు ఉంటే ఎవరో ఒకరిని అడిగి, పెద్దవాళ్ళని అడిగి సలహాలు తీసుకొని చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. ఇప్పుడు ఒక 50 పెట్టలు 60 పెట్టలు ఉండేవాళ్ళు ఈ వ్యాక్సిన్లు, కిల్డ్ వ్యాక్సిన్ చేసుకోండి. లైవ్ వ్యాక్సిన్ కొన్ని పనిచేస్తున్నాయి. క్లోన్ 30 అని, RD అని అవన్నీ చాలా మంది చేస్తున్నారు. వాటితో పాటు మనం ఈ కిల్డ్ వ్యాక్సిన్స్ కానీ చేసుకుంటే లైవ్ వ్యాక్సిన్స్తో పాటు కిల్డ్ వ్యాక్సిన్ చాలా మంచిదండి. ఇవి బాగా పనిచేస్తాయి. వీటి వల్ల ఈ సంవత్సరం నా దొడ్లో కోళ్ళు మిగిలాయని అనుకుంటున్నాను. ఇంక మీదట కూడా ఇదే ఫాలో అవుతున్నాను. మీరు కూడా ఈ వ్యాక్సిన్లు కాస్ట్ అని అనుకోకుండా మీ దగ్గరున్న ఎవరైనా కోళ్ళు పెంచేవాళ్ళు ఉంటే 1-2 కలిసి తెచ్చుకొని వేసుకోండి. ఈ 3,000 నుంచి 5,000 వరకు వీటి రేట్లు ఉంటాయి. ఎస్తర్ కంపెనీలో బాగా పనిచేస్తున్నాయి. నేను ఎక్కువ ఎస్తర్ కంపెనీ వాడుతున్నాను. మన నెల్లూరు జిల్లాలో EK మెడికల్స్ అని అక్కడ దొరుకుతాయి. ఎవరికైనా కావాలంటే పోయి తెచ్చుకోండి. మీకు ఏం కావాలన్నా అన్నకి చెప్పినా తెప్పించిస్తారు. అలాగే మీరు ఒక 2-3 కలుసుకున్నారంటే మనిషికి ఒక 1000, 2000, 1500 వేసుకొని తీసుకోవచ్చు. అప్పుడు షేర్ చేసుకున్నట్లు ఉంటుంది. కాబట్టి ఇది ఒక్కొక్కటి 1/2 లీటర్ బాటిల్ వస్తాయి కిల్డ్ వ్యాక్సిన్స్ అంతా. దాంట్లో మీకు 1000 డోసు, 200-2000 డోసెస్ ఉంటాయి. 1/4 కిలో పైన అబౌవ్ అంటే దాదాపుగా ఒక 400 గ్రాములు ఆ వెయిట్ ఉండే పిల్లలు అన్నింటికి వేసుకోవచ్చు. 1/4 కిలో అబౌవ్ ఉండే 3 నెలల నుంచి అన్నింటికి వేసుకోవచ్చు. ఆ ఏజ్కి తగ్గట్టు మెజర్మెంట్. పెద్ద కోళ్ళకైతే 0.5 ml చేస్తున్నాము. అలాగే చిన్న వాటికైతే వాటిని వయసుని బట్టి తగ్గించి చేసుకుంటున్నాము. దానివల్ల మనకు చాలా ఉపయోగం ఉంది. మీరు వ్యాక్సినేషన్ కార్డు మాత్రం ఏమారకుండా, వెనకాడకుండా కంపల్సరీ తెచ్చుకోండి. మన దొడ్లు అనేది డెవలప్ చేసుకుంటూ ఉండాలి సంవత్సరానికి. నా చుట్టుపక్కల ఏరియా వాళ్ళు అయితే వీటి మీద విరక్తి కలిగి కాపాడుకోలేక చాలా మంది కోళ్ళు మానేశారు. అలా జరగకుండా మనం ఇంతకింత పెంచుకుంటా పోవాలంటే వ్యాక్సినేషన్ కంపల్సరీ చేసుకోవాలా. దీనికి రెగ్యులర్గా మనం కరెక్ట్గా టైం టు టైం డివార్మింగ్ చేసుకుని వ్యాక్సిన్ చేసుకుంటూ ఉంటే కోళ్ళు అనేది ఇటు లైఫ్ బాగుంటుంది. మనం దొడ్లు కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. ఇంతకంత పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.